బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. బీసీ బిల్లును బీజేపీ ఎక్కడ వ్యతిరేకించిందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో మద్దతు పలికిన విషయం తెలియదా అంటూ నిలదీశారు. మరోవైపు మంత్రి పొన్నం బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపులో కత్తులు పెట్టుకున్నట్టు బీజేపీ వ్యవహరిస్తోందని పొన్నం వ్యాఖ్యానించారు. తెలంగాణ బీసీలు గమనించారు. మీరు ఆ రోజు కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ కాదు, అది బీసీ బిట్రయల్, అది బీసీ ఘోషణ కాదు, బీసీకు ద్రోహం అనే విషయాన్ని కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ రోజైతే డిక్లరేషన్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 24 నెలలు దాటిపోయింది. అంటే 2 సంవత్సరాలు దాటిపోయింది. మనకు ఈ 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంతవరకు దానిపైన ఆలోచన ఎందుకు రాలేదు కాంగ్రెస్ పార్టీకు? బిల్లు తీసుకొచ్చారు, బిల్లు బీజేపీ సపోర్ట్ చేసింది. మా రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, కౌన్సిల్ సపోర్ట్ చేశారు, మా అసెంబ్లీలో సపోర్ట్ చేశాం. ఇప్పుడు మీకు కేంద్రం ఎక్కడ అడ్డం వచ్చిందంటే మరి బీసీ డిక్లరేషన్ చేసినాం కాబట్టి బీసీ డిక్లరేషన్ కొరకు ఇప్పటి వరకు చట్టపరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అలుపుకొని ఏ విధంగానైతే రిజర్వేషన్ల ప్రక్రియను చట్టబద్ధం చేయడానికి అడ్డంకి కలిగిస్తూ ఉందో దానిపైన సమరబేరిగా ఒక పోరాటాన్ని ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ను చేపట్టి ప్రతిష్టాత్మకంగా ఇంటింటి కుల సర్వే జరిపి ఇప్పటి వరకు జరిపినటువంటి కార్యక్రమాలను వివరిస్తూనే భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చడానికి కూడా కార్యక్రమాన్ని మరి ఒక వేదిక చేసుకోవడంతో పాటుగా